ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది రైతులకు సంబంధించిన కార్యక్రమం. రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15,000 చొప్పున రైతు బంధు, అదే విధంగా అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. అయినప్పటి నుండి ఇప్పటి వరకు రైతుల మీద వివక్ష కొనసాగుతుంది. రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గారు, నువ్వు రైతులను మోసం చేయడం అంటే అన్నదాతను అన్నం పెట్టే అన్నదాతను మోసం చేయడమే. నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినావు. ఇప్పుడు 2 పంటలకు ఇప్పటి వరకు 15,000 రూపాయలు అన్నావు. అది ఒకటే పంట వేసావు నువ్వు అధికారంలోకి వచ్చినాక. అది కూడా పాత రైతు బంధు వేసినావు. 15,000 అన్నావు. 3 పంటలకు 15,000 వేస్తాను ఎకరానికి. ఇంతవరకు ఎవరికి ఏ రైతుకు కూడా రైతు బంధు వేయలేదు. రైతులకు 15,000 రైతు బంధు వెంటనే